నేను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను మేడం. నేను దాదాపుగా 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను గురుకుల పోస్టుల కోసము. మనకు గురుకుల బోర్డు అనేది మనకు 2023లో 9210 పోస్టులకు వివిధ రకాల నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్లు విడుదల చేసిన రోజు మేము డిసైడింగ్ ఆర్డర్లో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒక్కొక్కటి కూడా బ్యాక్లాగ్ లేకుండా అన్ని నింపుదామని చేసి మల్లయ్య భట్ కన్వీనర్ గారు, ట్రైబ్ కన్వీనర్ గారు అనడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఆ నోటిఫికేషన్లోనే అలా మెన్షన్ చేయలేదు. కాకపోతే పేపర్ స్టేట్మెంట్కు ముఖాముఖిలో అది తెలియజేయడం జరిగింది. కాకపోతే మనకు వివిధ నోటిఫికేషన్లు ఇచ్చిన 9210 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారంటే ఉద్దేశం ఏంటి? 9210 పోస్టులు నింపాలన్న ఉద్దేశమే ఉండి నింపడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం ఆ ప్రయత్నం అనేది నెరవేరకుండా పై స్థాయి నుంచి కింది స్థాయి నుంచి వరకు కాకుండా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నింపడం వల్ల కింది స్థాయిలో సెలెక్ట్ అయిన అభ్యర్థి పై స్థాయి కూడా మళ్ళీ అతనే మెరిట్లో ఉండడం వల్ల సెలెక్ట్ కావడం జరుగుతుంది. అప్పుడు కింది పోస్ట్ను వదిలేసి పై పోస్ట్కి వెళ్తూ ఉన్నాడు. ఆ కింది పోస్ట్ అనేది బ్యాక్లాగ్గా మిగిలిపోతూ ఉన్నది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే పై స్థాయి నుంచి కింది స్థాయికి పోస్టులను ఫిలప్ చేయడం వల్ల పై స్థాయిలో సెలెక్ట్ అయిన వ్యక్తి పై స్థాయిలో ఉంటాడు. కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలు అనేవి తర్వాత మెరిట్లో ఉన్న వాళ్ళకి వస్తాయి. కాబట్టి మేము పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉద్యోగాల భర్తీ అనేది జరగాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు పీజీటీ, డిఏలు, జేఎల్కి అనేది కామన్గా పేపర్లు ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించడం వల్ల పీజీటీలో ఉన్నటువంటి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికి ఎక్కువ మార్కులు వచ్చి మెరిట్లో ఉన్నాడు. అదే మార్కులతోటి జేఎల్, డిఏల్లో కూడా మెరిట్లోనే ఉన్నాడు అనమాట అభ్యర్థి. కాబట్టి ఒక్కొక్క అభ్యర్థికి 3-4 ఉద్యోగాలు రావడం జరిగింది. అతనికి అన్ని ఉద్యోగాలు వస్తే ఏదో చేయాల్సింది ఒకటే ఉద్యోగం కాబట్టి అతనికి నచ్చిన ఉద్యోగం అతను చేసుకునేటట్టుగా మిగిలిన ఉద్యోగాల కోసము రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఒకటి ఇచ్చేసి అతనికి నచ్చిన ఉద్యోగం అతను చేసుకుని రిమైనింగ్ ఉద్యోగాలని తన యొక్క తర్వాత మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇవ్వవలసిందిగా అతనికి రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఒకటి కల్పించాలి ఈ గవర్నమెంట్. ఆ విధంగా కల్పిస్తూ తర్వాత ఉన్నటువంటి మెరిట్లో ఉన్నటువంటి మాలాంటి అభ్యర్థులకు తీసుకొని న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ఈ విధంగా ఒక్కటి విధంగా బ్యాక్లాగ్ లేకుండా 9210 పోస్టులను నింపవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు.